టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్ గా నిలిచిన చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ను రెండుసార్లు అందుకున్న రెండో జట్టు ఇదే. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే శనివారం రాత్రి బార్బడోస్ లో జరిగిన ఫైనల్స్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకు పోరాడింది. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 169 పరుగుల వద్దే నిలిచిపోయింది జట్టు ప్రస్థానం. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాలు పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాత విజృంభించాడు. 59 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొంది టాప్ ఆర్డర్లోకి వచ్చిన అక్షరా పటేల్ న్యాయం చేశాడు. 31 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 1 ఫోర్తో 47 పరుగులతో రాణించాడు. చివర్లో శివం దుబే మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 16 బంతుల్లో 1 సిక్సర్, 3 ఫోర్లతో 27 పరుగులు చేయడంతో భారత స్కోర్ 170ని దాటింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ఎండ్రిచ్ నోర్జే, మార్కో జెన్సెన్, కగిసో రబడా ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. 178 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కూడా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ నిలదొక్కున్నారు. 3వ వికెట్ భాగస్వామ్యానికి 70 పరుగులు జోడించారు. వారిద్దరూ అవుట్ అయ్యాక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్లు అనిపించింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ అడ్డు నిలిచాడు. 27 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 52 పరుగులతో బౌలర్లను బెంబేలెత్తించాడు. అతను ఉన్నంతసేపు మ్యాచ్ పై ఆశలు లేవు. 151 పరుగుల వద్ద క్లాసెన్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. భారీ షాట్లు ఆడే డేవిడ్ మిల్లర్ క్రీజ్ లో ఉండటం కలవరపాటుకు గురి చేసిన చివరి ఓవర్ తొలి బంతికి అతను అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది. కాగా ఈ ఘన విజయంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. టీ20 ఇంటర్నేషనల్ కు గుడ్ బై చెప్పారు. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. తొలుత కోహ్లీ, ఆ తర్వాత రోహిత్ శర్మ తమ నిర్ణయాలను వెల్లడించారు. ఐపీఎల్ కు అందుబాటులో ఉంటారు. ఇదే నా చివరి టీ20 ఇంటర్నేషనల్ గా అభివర్ణించాడు రోహిత్ శర్మ. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరక్కపోవచ్చని వ్యాఖ్యానించాడు. ఆడిన ప్రతి మ్యాచ్ ను ఎంతో ఎంజాయ్ చేశానని, ఈ ఫార్మాట్ లో ఆడిన ప్రతి క్షణాన్ని ప్రేమించానని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఆడారని, ఇప్పుడు వీడ్కోలు పలుకుతున్నానని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్ కావాలని అనుకున్నానని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నానని విరాట్ కోహ్లీ చెప్పాడు. నెక్స్ట్ జనరేషన్ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని పేర్కొన్నాడు. 2026 నాటి వరల్డ్ కప్ నాటికి అమేజింగ్ ప్లేయర్లు టీమిండియాలో ఉంటారని అన్నాడు.